श्रीमात्रे नमः। गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रावस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत नः शृण्वन् नोतिभिः सेदसाधनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु वाग्देव्यै नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमन्महामङ्गलमूर्तये नमो नमः। అందరికీ శ్రీమాత్రే నమః। నేటి మహాగణపతి బ్రహ్మోత్సవాల్లో జ్ఞానయజ్ఞంలో భాగంగా ప్రతి సంవత్సరం జరిగే విధంగా శక్తిపీఠం ఆధ్వర్యంలో మనం ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం। స్వామివారి ఉద్దేశం ఒకటే, నారాయణపేట ధర్మనగరిగా మారాలి। ధర్మనగరిగా మారాలి అంటే ధర్మం అంటే ఏంది తెలియాలి, మన సనాతనమైనటువంటి ధర్మంలో ఏమి చెప్పింది, ఎలా ఆచరించాలి, మానవుడి యొక్క జీవన విధానం ఎలా ఉండాలి అనేటువంటిది అది అర్థమైతేనే మనం ధర్మాన్ని ఆచరించగలం, నారాయణపేటను ధర్మనగరిగా మార్చగలము। ఆ దిశగా స్వామివారు నడుము బిగించి ఈ యొక్క జ్ఞానయజ్ఞ కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగింది। ఇప్పటికీ అమ్మవారి నవరాత్రులు కూడా ఇదే విధంగా ధర్మ జాగృతి కోసం జ్ఞానయజ్ఞం అనేటువంటిది చేయడం జరుగుతుంది। మరి శాస్త్రంలో ఏది చెప్పిందో అది మనం ఆచరించాలి। మరి ఆ శాస్త్రం చెప్పింది ఏంది అంటే, ఏ కార్యం ప్రారంభించినా మాతృ పితృ వందనం, గురు వందనం, ఆది పూజితమైనటువంటి విఘ్నేశ్వరుడి యొక్క స్మరణ। మరి ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క తల్లిదండ్రుల యొక్క పాదపద్మాలకు నమస్కరిస్తూ, జ్యేష్ఠ భ్రాత సమర్పిత, మరి ఆ స్థానంలో ఉన్నటువంటి మా అన్నగారి పాదాలకు కూడా నమస్కారమును సమర్పిస్తూ నేటి కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం। ఆది పూజితమైనటువంటి ఆ విఘ్నేశ్వరుని కూడా ఒక్కసారి అందరూ కూడా స్మరించాలి। చెప్పండి, వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సకల కార్యేషు సర్వదా అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే। నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమదపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః। बोलो गजानन भगवान की जय। मंगलमूर्ति मोरया मोरया। మరి ధర్మాన్ని
ఆచరించాలి అంటే శాస్త్రం మనకేం చెప్పిందో ఆ విషయాలు కొన్నికి అవగతం కావాలి. అవగతమైనటువంటి విషయాన్ని జీర్ణం చేసుకొని వాటిని మన జీవితంలో ఆచరించాలి. అప్పుడే ధర్మంను నిలబెట్టగలుగుతాం. కేవలం వినడం ద్వారా ధర్మం ఎప్పుడు కూడా నిలబడదు, ఆచరణ ద్వారా ధర్మం నిలబడుతుంది. మరి అలాంటి ధర్మాన్ని నిలబెట్టడానికి మనిషి యొక్క జీవితం ఎంతో ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మగా మనకు భగవంతుడు ప్రసాదించాడు. కోట్ల జన్మలు 84 లక్షల జీవరాశులలో అన్నిటికంటే ఉత్కృష్టమైనటువంటి జన్మ మానవ జన్మ. మరి ఇదొక్క జన్మకే భగవంతుడు ఈ యొక్క వాక్కునిచ్చాడు. మిగతా అన్ని జీవులకు కూడా మనతో సమానంగా జ్ఞానం భగవంతుడు అందించాడు. ఎందుకంటే అవి కూడా ఒక సంసార జీవితాన్ని, ఒక గృహస్థ జీవితాన్ని ఆ జీవకోటి కూడా నడుపుకొని వెళ్తుంది. అది కూడా సంతానం కంటుంది, సంతానం కోసం గూడు కడుతుంది, సంతానం కావాల్సినటువంటి ఆహార పదార్థాలను సేకరించి వాటికి సేవలను అందిస్తుంది, వాటిని రక్షణ కల్పించి కాపాడుకుంటుంది. ఇది ఆ యొక్క ప్రతి జీవకోటి కూడా చేస్తున్నటువంటిది. కానీ అన్నిటికంటే కూడా విశిష్టమైనటువంటి ఒక అవకాశం భగవంతుడు ఒక మానవ జన్మకు మాత్రమే కల్పించాడు. అదేంటి అంటే వాక్కు. ఏ జీవి కూడా తనకేమవుతుంది, తనకేం కావాలి అంటే బయటికి చెప్పుకోలేదు. అలాంటిది ఒక మానవుడికి మాత్రం భగవంతుడు తన యొక్క వాక్కు ద్వారా ప్రతిదీ తెలియజెప్పుకోగలిగినటువంటి అవకాశాన్ని కల్పించాడు. అలాంటి విశిష్టమైనటువంటి మానవ జన్మ మనకు వేదాలు, పురాణాలు చెప్తున్నాయి. జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ యొక్క ప్రాణికోటిలో అన్నిట్లో కూడా మానవ జన్మ చాలా దుర్లభమైనటువంటిది, చాలా ఉత్కృష్టమైనటువంటి జన్మలో మనమందరం కూడా మానవ జన్మ ఎత్తినాము. మరి ఈ మానవ జన్మ ఎందు గురించి ఉపయోగపడాలి అది కూడా శాస్త్రం చెప్పింది. ఇదం శరీరం ఖలు ధర్మ సాధనం. ఈ శరీరం, మానవ శరీరం ఏదైతే ఉందో కేవలం ధర్మ సాధన కోసమే భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి గొప్ప వరం. అయితే మరి భగవంతుడు ప్రసాదించినటువంటి ఆ గొప్ప వరాన్ని మనం ఎంతవరకు సార్థకం చేసుకుంటున్నాం? మరి ఆ విషయం మనకు ధర్మం తెలియజేస్తుంది. ఈ జన్మ సార్థకం చేసుకోవడానికి నీవు ఎలా నడవాలి, నీ ఆచరణ ఎలా ఉండాలి, నీ యొక్క జీవితంలో వేసే ప్రతి అడుగు కూడా దేనికై ఉండాలి అనేటువంటిది మనకు శాస్త్ర ప్రమాణం చెప్పడం జరిగింది. మరి ఆ శాస్త్ర ప్రమాణం ఎవరి ద్వారా తెలుస్తుంది అంటే నీ జన్మకు ఒక గురువు కావాలి. కేవలం గురువు ద్వారా మాత్రమే నీ జీవితానికి దశ, దిశ, నిర్దేశనం ఇవన్నీ కూడా కేవలం ఒక గురువు ద్వారానే నీవి జన్మ సార్థకం చేసుకోవడానికి మార్గం సులభ సాధనం అవుతుందని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. గురవే సర్వలోకానాం దిశజే భవరోగిణాం నిధయే సకల విద్యానాం దక్షిణామూర్తయే నమః. అలాంటి గురువు మనకు జ్ఞానప్రదాతగా మార్గదర్శనం చేస్తూ మన జీవితంలో వచ్చినటువంటి కష్టాలన్నింటిని కూడా, మన జీవితంలో వచ్చినటువంటి సంకటాలన్నింటిని కూడా, మనకొచ్చిన ప్రతి చిన్న సంశయాన్ని కూడా దూరం చేసేటువంటి ఏకైక స్థానము గురుస్థానం. ఒక గురువు యొక్క ఆశ్రయం కనుక మనకు లేదు అంటే తెగిన గాలిపటం లాంటిది మానవుడి జీవితం. మనం అర్థం చేసుకోవాలి. ఎంతవరకైతే ఆ గాలిపటం యొక్క దారం మన చేతిలో ఉందో అది సక్రమంగా వెళ్తూ ఉంటుంది. లేదా దిశ తప్పకుండా మనము ఆ దారాన్ని వెనక్కి ముందు గుంజుకుంటూ సరిపరుచుకునేటువంటి అవకాశం మనకు జీవితంలో లభిస్తుంది. అదే కనుక ఆ దారం తెగిపోయింది ఆ వ్యక్తి చేతిలో నుంచి అంటే ఆ గాలిపటానికి ఇక దశ లేదు, దిశ లేదు, నిర్దేశనం లేదు. అది ఎటు వెళ్తుందో దాని జీవితానికి గమ్యం లేదు. అలాంటి ఆ మానవ జన్మ అనేటువంటిది కూడా
ఆ యొక్క దారంతో ముడిపడి ఉంది. ఆ దారం ఎవరి చేతిలో ఉండాలి అంటే ఒక గురువు చేతిలో ఉండాలి. ఆ యొక్క గాలిపటం ఎవరై ఉండాలి అంటే మనమై ఉండాలి. అప్పుడే ఈ జీవితము 100% దారి తప్పకుండా భగవత్ మార్గంలో నడుస్తుందనేటువంటిది మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. మరి ఆ గురువు యొక్క మార్గదర్శనంలో నడవాలి అంటే కొన్ని విషయాలు మనకు చెప్పడం జరిగింది. భక్తి మార్గం అన్నిటికంటే ముఖ్యంగా ఈ జీవితం భగవంతుడిచ్చినటువంటి యొక్క మానవ శరీరాన్ని సన్మార్గంలో తీసుకుని వెళ్ళడానికి కేవలం భక్తి మార్గం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. మరి ఆ భక్తి మార్గంలో ఎలా ఉండాలి, భక్తి ఏ విధంగా చేస్తే మంచిదనేది కూడా మనకు శాస్త్ర ప్రమాణాలు చెప్పినాయి. నవవిధ భక్తులు, ఈ భక్తి మార్గంలో కూడా 9 రకాలైనటువంటి భక్తి మార్గాలను మనం ఆచరిస్తే ఈ జీవితాన్ని సార్థకం చేసుకోగలం. మరి ఏవేవి ఆ నవవిధ భక్తులు అని చెప్తే, శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యాం సఖ్యమాత్మాం నివేదనం. అయితే నవవిధ భక్తుల్లో మొదటిది శ్రవణం. మరి ఈ రోజు మీరు అందరూ చేస్తున్నటువంటి నవవిధ భక్తుల్లో మొట్టమొదటి భక్తి ఈ రోజు మీరు అందరూ ఆచరిస్తున్నారు. ఏంది? శ్రవణం, వినడం. ఏం వినాలి? భక్తి మార్గములో ధార్మికమైనటువంటి ఈ జీవనాన్ని ఉత్తమమైన మార్గంలో తీసుకెళ్లేటువంటి ఈ ప్రవచనాలను వినడం కూడా నవవిధ భక్తుల్లో మొట్టమొదటిగా మనకు చెప్పడం జరిగింది. భగవత్ సంకీర్తన వినడం, భగవత్ వాక్యాలు వినడం. ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ అమ్మవారి సన్నిధిలో భక్త బృందం ద్వారా నామ సంకీర్తన, భజన అనేటువంటిది కూడా మన శక్తిపీఠంలో నిరంతరం జరుగుతున్నటువంటిది. అది నవవిధ భక్తుల్లో ఒకటిగా మొట్టమొదటిగా చెప్పడం జరిగింది. మరి హరికథలైనా ప్రవచనాలైనా ఇవన్నీ కూడా మనల్ని ధర్మ మార్గంలో తీసుకెళ్లడానికి, మనకు సద్గతినివ్వడానికి ముఖ్యమైన మార్గాలుగా చెప్పారు. సంసారికమైనటువంటి ధర్మంలో ఉండి కూడా ఈ శరీరాన్ని భగవంతుడికి సమర్పించగలిగినటువంటి ముఖ్యమైనటువంటి సాధనమే భక్తి మార్గం. భగవంతుడు అన్ని పనులు ఇడిచిపెట్టి నా ముందర కూర్చోయ్యా, ఇక నువ్వేం చేయొద్దు, నేనే నీకు వంట చేసి పెడతా, తినబెడతా అని భగవంతుడు ఎక్కడ చెప్పలేదు. నీ జీవితానికి కావలసినటువంటి గృహస్థ ధర్మంలో, మానవ జీవితంలో నీ కుటుంబానికి నీ బాధ్యతగా నీవు ఏ స్థానంలో ఉన్నావో, తండ్రి స్థానంలో, తల్లి స్థానంలో, కొడుకు స్థానంలో, ఒక బిడ్డగా, ఒక కూతురుగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా నీ విధులను నీవు సక్రమంగా ఆచరిస్తూ, ధర్మప్రదంగా ఆచరిస్తూ, గురువులను తల్లిదండ్రులను సేవిస్తూ భక్తి మార్గంలో ఏదైతే నడుస్తావో అదే మనకు ముక్తికి సోపానంగా చెప్పింది. భగవత్ మార్గానికి ముఖ్యమైన అవకాశంగా మనకు చెప్పింది. అందులో కీర్తనం. ఎంతోసేపు కూర్చొని గప్పాలు కొడతాం మనం, కానీ ఒక 10 నిమిషాలు కూర్చొని భగవత్ సంకీర్తన చేయాలి అంటే మనకు ఈ జన్మకు అంత తొందరగా రాదు. భగవత్ నామ సంకీర్తన వినాలన్నా, నోటి ద్వారా ఉచ్చరించాలన్నా, ఆ మార్గంలో నడవాలన్నా పూర్వజన్మం యొక్క సుకృతం కావాలి. దానిని ఏమంటామంటే పూర్వజన్మ వాసన అని అంటాం. కాబట్టి పూర్వజన్మంలో చేసినటువంటిది ఏదైనా సరే, అది మంచైనా చెడైనా ఈ జన్మలో మనము అనుభవించాల్సిందే. దాన్ని గీతాచార్యుడు గీతలో చెప్పారు, అవశ్యమేవ భోక్తవ్యం కృతాకర్మ శుభ అశుభం. పూర్వజన్మంలో చేసినటువంటిది ఏ కర్మైనా
అది మంచి అయినా చెడు అయినా పాపమైనా పుణ్యమైనా అది మళ్ళీ ఎవరు అనుభవిస్తారు? చేసిన వాడే, అంటే మనమే అని అర్థం. మనం చేసినటువంటి పుణ్యమైనా మనల్ని తరిస్తుంది, మనం చేసినటువంటి అపరాధాలైనా తప్పులైనా దోషాలైనా జన్మలైనా కూడా వీడదు. బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఏదో ముందల జన్మ ఎవరు చూసినామని మనం అనుకుంటాం, కానీ ఈ జన్మలో చేసినటువంటి ప్రతి కర్మ కూడా నీ ముందటి జన్మకు నీ వేసుకునేటువంటి బాటగా మారుతుంది. అది మరి నీవు సన్మార్గంలో నడిచి భక్తి మార్గంలో నడిచి ధర్మబద్ధంగా వెళ్ళి మంచి జన్మనెత్తుతావా, లేదా దుర్బుద్ధుల ద్వారా ధర్మాచరణ చేయకుండా అధోగతి పాలయ్యే జన్మలను పొందుతామా అనేటువంటిది మనపై నిర్ధారపడి ఉంటుంది. మరి మన నెక్స్ట్ జన్మ ఏం కావాలి అనుకునేది నిర్ణయించుకునేటువంటి హక్కు అవకాశం భగవంతుడు మనకు ఈ జన్మలో కల్పించాడు. మరి ఆ అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకుంటే రాబోయే జన్మలు ఉత్తమమైన జన్మ. మరి ఈ మానవ జన్మ దొరికిందంటే కూడా మనం ఏదో పుణ్యం చేసుకున్నందుకే ఈ జన్మ దొరికింది. మరి ముందటి జన్మ ఇంకా ఉత్తమమైన జన్మ రావాలి అంటే మరి ఈ జన్మలో ఇంకా మనము ధర్మం వైపు నడుస్తూ ధర్మాన్ని ఆచరిస్తూ ఈ జన్మను ఉత్తమ జన్మగా మార్చుకునేటువంటి అవకాశం ఈ నవవిధ భక్తుల్లో ఒకటొకటిగా మనకు శాస్త్రం చెప్పడం జరిగింది. మరి నవవిధ భక్తుల ద్వారా మన యొక్క భారతదేశంలో జన్మించినటువంటి ఎంతో మంది మహానుభావులు భగవత్ సాక్షాత్కారాన్ని, మోక్షాన్ని, ముక్తిని పొందినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. వాటిలలో వచ్చేటువంటి మహనీయులు ఎవరయ్యా అంటే, ఎందుకంటే వారి నామస్మరణ చేసినా కూడా వారు చేసినటువంటి సంకీర్తనల యొక్క ఫలితమో పుణ్యమో మనకు కూడా కొంచెం తరిస్తుందట. మన భక్త రామదాసుల వారు మరి శ్రీ వెంకటేశ్వర స్వామిని నిరంతరం కీర్తించి 10,000కు పైగా స్వామివారి నామ సంకీర్తనలు అందించినటువంటి అన్నమాచార్యుల వారు, మరి తులసీదాసు, రామదాసు, మీరాబాయి, త్యాగరాజు, మరి పురంధరదాసులు, ఈ విధంగా ఎంతో మంది మహానుభావులు కేవలం సంకీర్తనలు చేస్తూ ధర్మ మార్గంలో నడుస్తూ మనలాంటి వాళ్ళకు ధర్మం అంటే ఏంటి, మనం ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి అనేటువంటిది మానవ జన్మ సార్థకం చేసుకోవడానికి కావాల్సినటువంటి విషయాలన్నింటినీ కూడా భగవత్ సంకీర్తన చేస్తూ మనకు ఒక మార్గంగా కీర్తనల ద్వారా అందించారు అలాంటి మహానుభావులు. మరి నవవిధ భక్తుల్లో 3వ అంశము ఏం చెప్తున్నారంటే స్మరణం. కేవలం వింటే సరిపోదు, కేవలం చెప్తే సరిపోదు, దాన్ని స్మరిస్తూ ఉండాలి. చేసేటువంటి ఆచరించేటువంటి కర్మలను భగవత్ నామాన్ని మనం నిత్యం స్మరిస్తూ ఉంటే అది సార్థకమవుతుంది. కలో నామ సంకీర్తనం. కాబట్టి ఈ కలియుగంలో అన్నిటికంటే గొప్పమైనటువంటి అవకాశము కృతయుగం, త్రేత, ద్వాపర, కలియుగం 4 యుగాల్లో కూడా అతి త్వరగా భగవంతుణ్ణి మెప్పించుకునేటువంటి అవకాశం ఈ యొక్క మానవుడికి భగవంతుడు సమర్పించాడు. మనం పురాణంలో వింటాం, ఫలానా ఋషి ఇన్నేళ్ళు తపస్సు చేశాడు, ఫలానా భక్తుడు కృతయుగంలో త్రేతాయుగంలో ఇన్నేళ్ళు భగవంతుని గురించి, బ్రహ్మ గురించి, శివుని గురించి తపస్సు చేశాడు, విష్ణువు గురించి తపస్సు చేశాడని వింటూ ఉంటాం. ఉదాహరణకు మార్కాండేశ్వరుడి యొక్క తండ్రి అయినటువంటి మృకండ మహాముని, ఆయనకు సంతానం లేదు. మరి ఆ సంతానం గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు. ఎవరి గురించి? బ్రహ్మ గురించి. ఆ తపస్సు దాదాపు ఆయన 1000 సంవత్సరాలు చేస్తాడు. ఎందుకంటే అప్పటి యుగంలో మానవుడి యొక్క ఆయుష్ కూడా 1000 సంవత్సరాలు ఉండేది. అయితే ఆయన 1000 సంవత్సరాలు బ్రహ్మ తపస్సు చేసినా బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు, కానీ స్వామి నీకు పుత్ర సంతానం యొక్క వరాన్ని నేను ఇవ్వలేను, విష్ణువుని గురించి తపస్సు చేయవయ్యా, ఆయన నీకు ఆ వరాన్ని ఇవ్వగలుగుతాడని చెప్తే మళ్ళీ ఆ మార్కండేశ్వరుడు ఏం చేస్తాడు? అంతే ఓపికతో అంతే శ్రద్ధతో విష్ణువుని గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు. ఆ తపస్సు ఏమి 1 రోజు 2 రోజులు కాదు, ఆ తపస్సు కూడా ఆయన 1000 సంవత్సరాలు ఆచరించిన తర్వాతనే విష్ణువు కరుణించి ఆయనకు కటాక్షాన్ని అందిస్తాడు, దర్శనాన్ని ఇస్తాడు. ఆ విష్ణుమూర్తి కూడా చెప్తాడయ్యా, దీనికి ఆ శివుడు ఒకడే
యోగ్యుడు, నీకు కోరిన పుత్ర సంతానాన్ని అనుగ్రహించేటువంటి శక్తి కలిగినటువంటి ఆ మహనీయుడు, మరి ఆయనను తపస్సు చేయి, ఆయనను కోరుకో, నీ కార్యం సిద్ధి అవుతుంది అని చెప్పి విష్ణుమూర్తి కూడా శివుని తపస్సు చేయమని ఆ యొక్క మృకండ మహామునికి తెలియజేస్తాడు. మనం ఒకరి దగ్గరకు పోయి ఒక్కసారి అడిగితే పని కాలేదు, 2 సార్లు అడిగితే పని కాలేదంటే ఇంకా వెనక్కి తిరుగుతాం, ప్రయత్నాన్ని ఆపేస్తాం, ఈ పని కావట్లేదని చెప్పేసి. మరి ఈయనకి ఎంత ఓపిక ఉండాలి మృకండ మహామునికి. బ్రహ్మ గురించి తపస్సు చేసిండు, విష్ణు గురించి తపస్సు చేసిండు, ఇద్దరు కరుణించగా శివుని దారి చూయించిండ్రు. అంటే ఈయన జన్మలో భగవన్నామస్మరణ చేయడానికి ఎంత ఉత్తమ జన్మ అయితే అన్ని సంవత్సరాలు భగవన్నామస్మరణ చేస్తాడు ఆయన. 1 నిమిషం చేయడం వీలు కాదు మనకు, 1 రోజు చేయడం వీలు కాదు మనకు, 1 గంట చేయడం వీలు కాదు మనకు. అలాంటిది 1000 సంవత్సరాలు ఆయన బ్రహ్మ విష్ణు మళ్ళీ శివుడి గురించి కూడా తపస్సు ప్రారంభం చేస్తాడు ఆ యొక్క మృకండ మహాముని. అలాగా ఆ తపస్సు పూర్తి కాగానే సదాశివుడు కరుణించి ఆయనకు ప్రత్యక్షమవుతాడు. అయ్యా మృకండ మహాముని, నీ తపస్సుకు నేను మెచ్చినాను, నీకేం కావాలో కోరుకోమంటాడు. అట్లాగా ఆ మృకండ మహాముని, స్వామి నాకు సంతానం లేదు, మరి నాకు ఆ యొక్క పుత్ర సంతాన యోగాన్ని ఇవ్వగా అని వేడుకున్నప్పుడు ఆయన వివరిస్తాడు. శివుడు చెప్తాడయ్యా నీకు పుత్ర సంతానాన్ని ఇస్తాను, కానీ ఇక్కడ 2 ఆప్షన్లు ఉన్నాయి నీకు, ఆ రెండింట్లో ఏదో ఎంచుకోవాలి నీవు. నీకు 100 సంవత్సరాలు అంటే పూర్ణాయుష్యు కలిగినటువంటి పుత్రుడు కావాలా, అల్పాయుష్ అయినటువంటి 8 సంవత్సరాలు కలిగినటువంటి అష్టాయుష్ కలిగినటువంటి ఆ యొక్క సన్మార్గంలో ఉన్నటువంటి భక్తి మార్గంలో ఉండేటువంటి నా అంశం కలిగినటువంటి పుత్రుడు కావాలా, ఇద్దరిలో ఎవరిలో ఒకరిని నీవు ఎంచుకోమంటాడు. మామూలుగా చూస్తే ఏ తండ్రికైనా ఏ తల్లికైనా ఏం కోరుకుంటారు, నా కొడుకు ఆయుష్ దీర్ఘాయుష్ ఉండాలి, వాడు ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలి అని చెప్పేసి కోరుకుంటారు. కానీ ఆ మృకండ మహాముని మాత్రం అలా కోరుకోలేదు. అయ్యా ఆ దుర్బుద్ధి కలిగినటువంటి 100 సంవత్సరాల కొడుకుని కనుక నేను ఇస్తే నేను అలాంటి పుత్రుని కంటే ఆ 100 సంవత్సరాలు నేను ఏడవాల్సి వస్తుంది, వీని ఎందుకు అన్నాను నాన్న నేను చెప్పేసి ఏడవాల్సి వస్తుంది. అలాంటి పుత్రుడు నాకొద్దు, నీ అంశంతో కూడుకొని భక్తి మార్గంలో ఉండేటువంటి సన్మార్గంలో ఉండేటువంటి సత్పుత్రుడిని నాకు ఇవ్వవయ్యా అని చెప్పేసి ఆయన వేడుకుంటాడు ఆ యొక్క శివుడికి. కాబట్టి అలాంటి శివుడి యొక్క అనుగ్రహం వల్ల ఆ యొక్క మృకండ మహామునికి జన్మిస్తాడు మార్కాండేశ్వరుడు. మీకందరికీ కూడా మార్కాండేశ్వరుడు కుమ్మరివాడకు దగ్గరలోనే ఉన్నాడు. ఉదయం లేస్తే ఆ స్వామి దర్శనం చేసుకునే అవకాశం కూడా మీకుంది. అలాంటి ఆ మార్కాండేశ్వరుడు జననం మృకండ మహామునికి కలిగినప్పుడు ఏవైనా మనిషి ఆయుష్ అయినా అట్లాగే ఉంటుందా, సమయం తీరిపోతుంటది. చూస్తూ చూస్తూ ఆయన ఆయుష్ పూర్ణం కావడానికి ఇంకో 1 సంవత్సరం మాత్రమే మిగులుతుంది. మరి తల్లిదండ్రులకు తెలుసు కదా ఆయన ఆయుష్ ఎంత ఉందని చెప్పి చింత చేసుకుంటూ కూర్చుంటారు. ఇక ఎవరిదైనా ముఖం జర్రుగా చిన్న పెట్టుకుంటే తొందరగా కనిపిస్తుంది ఎందుకు చిన్న పెట్టుకున్నాడని చెప్పేసి. అలాంటిది తల్లిదండ్రులు ముఖం చిన్న పెట్టుకున్నందుకు ఆ యొక్క మార్కండేశ్వరుడు కొద్దిగా దిగులుతో అడుగుతాడు, అమ్మా నాన్న మీరు ఎందుకు చింతిస్తున్నారని చెప్తే, అయ్యా నాకు శివుడి వల్ల నీవు జన్మించినావు, ఆయన కరుణ వల్ల ఆయన అనుగ్రహం వల్ల నీ ఆయుష్ అష్టాయుష్ 8 సంవత్సరాలు అని చెప్పాడు ఆయన. మరి నీకు ఇంకో సంవత్సరం అయితే నీ ఆయుష్ తీరిపోతుందయ్యా, మేము అందుకే చింత చేస్తున్నామని చెప్తారు. అరే ఆ మాట విన్నటువంటి ఆ యొక్క మార్కండేశ్వరుడు తల్లిదండ్రులకు ఒక మాట చెప్తాడు, అమ్మా నాన్న మీకు ఈ యొక్క ఆయుష్, నాకు ఈ ఆయుష్నిచ్చినటువంటి ఆ శివుడు కదా, మరి నేను ఆయన వేడుకుంటాను, మీరు దిగులు చెందకండి, మీ యొక్క ఆ యొక్క చింతను నేను దూరం చేసే ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఒక శివాలయంలోకి వెళ్ళి దీర్ఘమైనటువంటి తపాన్ని చేస్తాడు, తపస్సును చేస్తాడు శివుడి గురించి. ఎవరయ్యా అంటే ఆ యొక్క మృకండ మహాముని కుమారుడైనటువంటి మార్కండేయుడు. మరి ఆయన తపస్సు చేస్తూ చేస్తూ కూడా రోజులు గడిచిపోతాయి, ఆ సంవత్సరం దాటిపోతుంది, ఆయన ఆయుష్ తీరిపోతుంది. మరి యమధర్మరాజు ఆయనకున్నటువంటి పేర్లలో ధర్మరాజు, ఎందుకంటే ధర్మాన్ని ఆచరించడంలో ఒక్క క్షణం కూడా ఒక్క నిమిషం కూడా ఎక్కడ కూడా జంకనటువంటి వ్యక్తి ఆ ధర్మరాజు. కాబట్టి యమధర్మరాజుకు ధర్మరాజు అని చెప్పేసి పేరు వచ్చింది. మరి అలాంటి యమధర్మరాజు తన డ్యూటీ చేస్తూ యమభటులను పంపిస్తాడు, అయ్యా మార్కండేశ్వరుని ఆయుష్ తీరిపోయింది, ఆయనను లాక్కుందండి. మరి యమభటులు
తమ డ్యూటీగా వెళ్తారు. శివాలయం దగ్గరికి వెళ్ళి కడప దగ్గర ఆగుతారు. లోపల కాలు పెట్టాలంటే ఆ శివుడి ప్రభావం వల్ల వీళ్ళకు లోపల కాలు పెట్టే అవకాశం దొరకదు. శివుడు బయటకు నెట్టేస్తాడు వాళ్ళని. అయ్యా మాకు శివాలయంలో కాలు పెట్టే అవకాశం దొరకట్లేదు, మమ్మల్ని ఎవరో బయటికి నెట్టుతున్నారు, లోపల మేము వెళ్ళలేకపోతున్నాము స్వామి అని చెప్పి మళ్ళీ మొరబెట్టుకుంటారు ధర్మరాజు దగ్గరికి వెళ్ళి. ఆ ధర్మరాజు, అయ్యా ఇప్పుడు మీ నుంచి కాని పని, ఆ శివుడి దగ్గరికి వెళ్ళాలంటే నేనే వెళ్లాల్సింది, నేనే వెళతానని చెప్పేసి తన యొక్క వాహనమైనటువంటి మహిషి వాహనం ఎక్కి తన యొక్క అస్త్రమైనటువంటి యమపాశాన్ని తీసుకొని బయలుదేరుతాడు ఆ యొక్క యమధర్మరాజు. కాలస్వరూపుడు ఆయన వెళ్తే ఆయనకు అడ్డు నిలిచేటువంటిది ఏదీ లేదు. కానీ ఆయన వెళ్ళింది ఎక్కడ వెళ్తాడు? కాలానికి కావుడైనటువంటి మహాకాలం దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఆ యొక్క యమధర్మరాజు వస్తున్నటువంటి సన్నివేశాన్ని చూసినటువంటి ఆ బాలమార్కండేశ్వర స్వామి ఏం చేస్తాడంటే శివుణ్ణి గట్టిగా ఆలింగనం చేసుకొని చంద్రశేఖర అష్టకాన్ని పఠించడం ప్రారంభం చేస్తాడు. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్షమాం. చెప్పండి అందరూ కూడా ఒకసారి, చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః. అయితే ఏం చెప్తున్నాడు ఈయనంటే మార్కండేశ్వర స్వామి స్తుతి చేస్తున్నాడు. ఎవరి స్తుతి? చంద్రశేఖరుడైనటువంటి ఆ సదాశివుని యొక్క స్తుతి చేస్తూ, అయ్యా యమధర్మరాజా, నేను సాక్షాత్ శివుడిని ఆలింగనం చేసుకున్నాను, శివుడు నన్ను పట్టుకున్నాడు, నేను ఆయనను పట్టుకున్నాను, మరి కాలకాలుడైనటువంటి ఆ లోకాలైనటువంటి సదాశివుడు నన్ను పట్టుకున్నప్పుడు నీవు నన్ను ఏం చేయగలుగుతావు అయ్యా? మమ కిం కరిష్యతి వై యమః అని చెప్పేసి ఆ స్తోత్రం చేసినప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి ఆ యొక్క యమధర్మరాజుకు, అయ్యా వీడు నా శిష్యుడు, ఇక నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఆయనను నువ్వు తీసుకెళ్ళడానికి వీలు లేదని చెప్పేసి యముణ్ణి పంపించి ఆ మార్కండేశ్వరుడికి ఎంత ఆయుష్నిస్తాడు అంటే మనం లెక్కబెట్టైనట్టు ఆయుష్నిస్తాడు. వీళ్లతో కూడా లెక్క పెట్టలేము. బాగా గుర్తుపెట్టుకోండి, భగవంతుడు ఇవ్వడం ప్రారంభించిస్తే దాన్ని తట్టుకోవడం కూడా మనకు చేత కాదు. మంచి అయినా సరే చెడైనా సరే అది ఏదైనా సరే. కాబట్టి మనం భగవంతుని కూడా ఏం కోరుకోవాలంటే, స్వామి నేను ఎంత తట్టుకోగలను అంతే ఇవ్వు నాకు అని చెప్పేసి వేడుకోవాలి. కానీ మన తాహతకు మించి మన శక్తికి మించి అంటే దాన్ని ఏమంటాం? అత్యాశ, దురాశ. కాబట్టి భగవంతుడి దగ్గర వేడుకోవడంలో కూడా మనం ఎప్పుడు కూడా దురాశ వ్యక్తం చేయకూడదు, అత్యాశ వ్యక్తం చేయకూడదు అని చెప్పేసి మనకి ఇక్కడ తెలుస్తున్నటువంటిది. మరి ఆ యొక్క శివుడు ఆ యొక్క మార్కండేశ్వరుడికి ఎంతటి ఆయుష్నిస్తాడంటే సప్త కల్పాంత జీవన. చెప్పండి ఒక్కసారి అందరు కూడా, మార్కండేయ మహాభాగా సప్త కల్పాంత జీవన ఆయురారోగ్యం ఐశ్వర్యం దేహిమే మునిపుంగవాం. మరి ఆ మార్కండేశ్వరుడు శివుడి ద్వారా ఏమి పొందినటువంటి వరము అంటే, మార్కండేయ మహాభాగా సప్త కల్పాంత జీవన ఆయురారోగ్యం ఐశ్వర్యం దేహిమే మునిపుంగవ. సప్త కల్పాంతరాల ఆయుష్ను శివుడి యొక్క అనుగ్రహం వల్ల పొందుతాడు ఆ మార్కండేశ్వరుడు స్వామి. మనకు సప్త చిరంజీవుల తర్వాత అంతటి ఆయుష్ కలిగినటువంటి మహనీయుడు మార్కండేశ్వరుడు మాత్రమే. ప్రళయము 4 యుగాలు అంతమవుతాయి. కృత, త్రేత, ద్వాపర. మళ్ళీ ఇవి రిపీట్ అవుతాయి, అక్కడికే కాదు. ఇప్పుడు మనం నడుస్తున్నటువంటి కలియుగం ముగిసింది అంటే ఇక్కడికే సృష్టి ఆగిపోదు. మళ్ళీ భగవంతుడు పునఃసృష్టి చేస్తాడు. ఇదంతా కూడా మళ్ళీ 4 యుగాలు నడుస్తాయి. ఈ కాలచక్రం ఇలాగే తిరుగుతూనే ఉంటుంది, ఎక్కడ కూడా ఆగదు. మరి అలాంటి ఆ యొక్క 4 యుగాలు దాటితే మనకు శాస్త్రం ఏం చెప్పిందంటే దాన్ని ఒక మహాయుగం అవుతుంది అని చెప్పారన్నట్టు. మరి అలాంటి మహాయుగాలు 72 అయితే అవి ఒక మన్వాంతరం అవుతుందని చెప్పేసి దానికి ఆయుష్ను లెక్కగట్టడం జరిగింది. మరి అలాంటి మన్వంతరాలు ఎన్ని ఉన్నాయంటే 14 మన్వంతరాలు ఉన్నాయి మనకు. మరి 14 మన్వంతరాలు దాటితే అది ఒక కల్పాంతరం అవుతుంది. మరి అట్లాంటి 7 కల్పాంతరాల ఆయుష్ మార్కండేశ్వరుడిదంటే లెక్క పెట్టగలమా మనము? యుగాలే దాటిపోతున్నాయి, మన్వంతరాలు దాటిపోతున్నాయి, కల్పాంతరాలు కూడా దాటిపోతున్నాయి. అంతటి ఆయుష్ను భగవంతుడు ప్రసాదించాడు. ఎందుకయ్యా? ఆయన తన కోసం అడగలే,
ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ అంతర్యం అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటిది. మార్కండేశ్వరుడు నాకు ఆయుష్ కావాలని చెప్పేసి ఆ తపస్సు చేయలే, భగవంతుణ్ణి వేడలే. ఎందుకోసం భగవంతుని వేడాడు ఆయన అంటే, నా తల్లిదండ్రులు చింతించి కూస్తున్నారయ్యా, వాళ్ళ చింత నేను చూడలేను, వాళ్ళ బాధ నేను చూడలేను, ఒక పుత్రుడిగా వాళ్ళ శోకానికి నేను కారణం కాకూడదు. అలాంటి శోకాన్ని నీవు దూరం చేయి స్వామి, ఆ యొక్క వాళ్ళ యొక్క పుత్రశోకం కలగకుండా వాళ్ళని చూడు స్వామి అని చెప్పేసి ఎప్పుడైతే భగవంతుడికి తన గురించి కాకుండా తల్లిదండ్రుల గురించి వేడుకుంటాడో అది మెచ్చి భగవంతుడు అంతటి ఆయుష్నిచ్చాడు ఆ మార్కండేశ్వర స్వామికి. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు కూడా మనకంటే ఎక్కువ ఇతరుల గురించి మనం మంచి కోరుకోవాలి. స్వామి నేనే బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి అని చెప్పేసి ఎప్పుడు కోరుకుంటామో అది అధోగతికి కారణమవుతుంది. కాబట్టి నేను అన్నటువంటి పదాన్ని తీసేసి మనమందరం బాగుండాలి, మా వాళ్ళు బాగుండాలి అని చెప్పేసి లోక కళ్యాణం గురించి లోక సమస్త సుఖినో భవంతు అని చెప్పేసి ఏ భావనతో అయితే మనము నడుపుకుంటామో అప్పుడే మనకు ఉత్తమమైనటువంటి గతి కలుగుతుంది అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. మరి అలాగా ఈ యొక్క భక్తి మార్గంలో భగవంతుణ్ణి స్మరించుకోవడానికి మార్గంలో దానికి ఒక నీతి ఏం చెప్పారంటే, నీ స్వార్థం గురించి ఎప్పుడు కూడా భగవంతుని వేడుకోవద్దయ్యా, నీవు ఏం చేసినా ఏం వేడుకున్నా లోక కళ్యాణార్థం చెయ్యి అని చెప్పేసి, మరి అలాంటి లోక కళ్యాణార్థం జరిగేటువంటి ఎన్నెన్నెన్నో కార్యక్రమాలు మన శక్తిపీఠంలో నిరంతరం జరుగుతున్నాయి. అందులో గోసేవ. ఎందుకంటే ధర్మం నిలపడానికి గోవు మొదటి ఆధారం. గోవు అంతమైంది అంటే ధర్మం మన కళ్ళెదురుగానే ప్రళయ సంభవం అవుతుంది. ఇది అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి అలాంటి గో సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. అలాంటి గోవులను సంరక్షణ చేస్తున్న దగ్గర కనీసం వెళ్ళి దర్శనం చేసుకోండి. మీ ఇంటి ముందు గోవు కనిపిస్తే వెంబడే చేతులెచ్చి మొక్కండి. ఆ గోవుకు చేతనైనంత పిడికెడైనా పర్వాలేదు, అది ఏమి తినగలుగుతుందో అలాంటి ఆ గోగ్రాసాన్ని గోవుకు సమర్పించండి. గోశాలలకు వెళ్ళి గోసేవను చేయండి, గోవులను దర్శించుకోండి. అవి తినగలిగినటువంటి గోగ్రాసాన్ని గోవులకు యథాశక్తిగా అందించి ఈ మానవ జన్మ సార్థకం చేసుకోవడంలో, ధర్మ మార్గంలో నడవడంలో మొదటి అడుగుగా గోసేవను మీరు పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు ఎలాంటి మా ఈ యొక్క మృకండ మహాముని లాగా ఘోర తపస్సు చేయకుండానే ఉత్తమమైనటువంటి జన్మను పొందే అవకాశం ఒక గోసేవ ద్వారా లభిస్తుందని మనం అందరం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఒక్కసారి ఆ గోమాతకు అందరు కూడా దండం పెట్టుకోండి. గోమాతకి జై, జగదంబ విశ్వపాలనికి జై. మరి నవవిధ భక్తుల్లో మరి ఆ మార్కండేశ్వరుడి యొక్క తండ్రి మృకండ మహాముని, మార్కండేశ్వరుడి యొక్క భక్తి కూడా మనం ఆ నవవిధ భక్తుల్లో ఒక భక్తిగా మనం వాళ్ళ యొక్క చరిత్రను తెలుసుకున్నాం. మరి 4వ సేవ నవవిధ భక్తుల్లో పాద సేవ. ఎవరి పాదం సేవించాలి? జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల పాద సేవ. ఈ జన్మ ఎవరి నుంచి వచ్చిందయ్యా మీకంటే వారి ద్వారా వచ్చింది, తల్లిదండ్రుల ద్వారా. కాబట్టి ఈ మానవ జన్మ నీకు రావడానికి ముఖ్య కారకులు వాళ్ళు. కాబట్టి వాళ్ళ సేవను మొట్టమొదటిగా చేసుకోమంటుంది శాస్త్రం. తరువాత గురుసేవ. తర్వాత నిరంతరం గురుసేవ చేస్తే ఆటోమేటిక్ గా నిరంతరం భగవత్ కార్యంలో, భగవత్ సేవలో భగవంతుని పాదదాసులుగా ఉండేటువంటి మార్గాన్ని ఎవరు చూపిస్తారో మనకంటే గురువు చూయిస్తాడు. కాబట్టి ఆ పాదసేవనం, గురుభక్తి, గురుసేవ, తల్లిదండ్రుల సేవ అనేటువంటిది కూడా మనకు నవవిధ భక్తుల్లో ఒక మార్గంగా చెప్పడం జరిగింది. మరి 5వది ఆ నవవిధ భక్తుల్లో అర్చనం. స్వామి నాకు ఎక్కువ భక్తి లేదు, ఊక అట్లకెళ్ళి గుడి ముందరికెళ్ళి పోయేటప్పుడు ఊక మొక్కుకుంటా పోతా, గుళ్ళ పోయేటంత ఓపిక కూడా లేదు, ప్రదక్షిణ చేసేటంత లేదు, ఏం చేసి లేదు, నాకు ఊక దూరంకెళ్ళి మొక్తా అంతే. దేవుడు అంటే ఉంది, లోపల ఉండదు భక్తి అని చెప్పేసి. దేవుడు కూడా నీకేమి ఇవ్వాలనేటువంటిది నాకు లోపలనే ఉండదయ్యా అని చెప్పి బయటికి ఆశీర్వదించకుండా ఉంటే ఎట్లుంటది? కాబట్టి ఈ యొక్క శరీరాన్ని మనము సక్రమమైన మార్గంలో నడుపుకోవడానికి భగవత్ అర్చన అనేటువంటిది కూడా ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత కనీసం అరగంట అయినా 10 నిమిషాలైనా
భగవంతుడి యొక్క మీ ఇంట్లో పటం ఉందా, ఆ పటం దగ్గర నిలబడండి, అక్కడ దీపం ముట్టించి అగరబత్తులు వెలిగించి ఒక పుష్పం, ఇంట్లో పెరిగినటువంటి తులసి పుష్పము పత్రము ఏదో తీసుకెళ్లి ఆ పటానికి సమర్పించి మొక్కి, ఇంటి పక్కన ఏ గుడి ఉందో ఆ గుడికెళ్ళి ఆ భగవంతుని యొక్క సేవ చేసి అక్కడ ఏమైనా మీ ద్వారా ఆ సేవలు చేయగలిగితే, చాలా మంది దేవస్థానాలు చూస్తుంటాం, పోతరు పూజలు చేసి మళ్ళీ ఉల్టా కచరా వేసి వస్తుంటారు. అక్కడ వాళ్ళు తీసుకెళ్ళిన అగరబత్తి ప్యాకెట్, చక్కెర ప్యాకెట్లో, నూనె డబ్బాలో మళ్ళీ అక్కడ ఉట్టిగా పడేసి వస్తుంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, దేవస్థానాలు శుచి శుభ్రంగా ఉంచుకోవాలి. నేను ఇంతకు ముందు ప్రవచనంలో కూడా చెప్పాను ఈ విషయం. అది మన అందరి బాధ్యత. ఎక్కడ దేవస్థానం అశుచిగా కనిపిస్తే దాన్ని శుద్ధి చేసే బాధ్యత మన అందరి పైన ఉంది. కాబట్టి దేవస్థానాలు ఎప్పుడు కూడా మనము శుభ్రంగా పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అది అర్చనల్లో భాగంగా భగవంతుని అర్చించడం, గుళ్ళల్లో, ఇంట్లో, మనసులో కూడా. ఎందుకంటే భక్తి ఇక్కడ నుంచి భగవంతుడికి సమర్పణ కావాలి. మనసు లోపల నుంచి ఆ భక్తి భగవంతుడికి కార్యరూపంలో బయటికి రావాలి. ఆ కార్యరూపంలో బయటికి వచ్చినప్పుడే ఆ భక్తి ఇంకా ఉత్తమమైన మార్గానికి తీసుకెళ్తుందని మనకు శాస్త్రం చెప్తుంది. మరి ఆ అర్చనంలో షోడశోపచార పూజా విధానాలు చెప్పారు. అందుకే ఏ పూజలైనా సరే విధి విధానంగా ఆచరించాలి. శాస్త్రం తప్పకూడదు. స్వామి మాకు తెలియదు, శాస్త్రం తెలియదు కాబట్టే మీకు తెలిసినటువంటి, మీకు అనుకూలంలో ఉన్నటువంటి, అవకాశంలో ఉన్నటువంటి పురోహితుడి ద్వారా, అర్చకుడి ద్వారా ఆ భగవన్ కార్యాన్ని శాస్త్ర విధి తప్పకుండా అర్చనలను చేయాలని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తుంది. అది షోడశోపచార పూజలని అంటాం. మరి ఆ షోడశోపచార పూజలు ఏంటంటే ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నమస్కారం, ప్రదక్షిణ. ఇవన్నీ కూడా షోడశోపచార పూజలుగా చెప్పారు. చాలా మంది గుళ్ళలకు వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే పోగానే వెంబడి ప్రదక్షిణలు ప్రారంభం చేస్తారు. తీసుకెళ్లిన నూనె చేతిలోనే ఉంటది, తీసుకెళ్లిన పూల చేతిలోనే ఉంటాయి, తీసుకెళ్లిన టెంకాయ చేతిలోనే ఉంటది. అవి అలాగే పట్టుకొని ప్రదక్షిణ ప్రారంభం చేస్తారు. వెళ్ళి ముందుగా మీకు తెచ్చినటువంటి నూనెను దీపారాధన చేయాలి. మీరు తెచ్చిన పుష్పాలను భగవంతుడికి సమర్పించాలి. మీరు భగవంతుడి సేవకు తెచ్చినటువంటి ఆ ఫలాలను అర్పించాలి. ఆ తరువాత ప్రదక్షిణ చేసుకోవాలనేటువంటిది శాస్త్రం చెప్తుంది. కాబట్టి వెళ్ళగానే సరే మేమేం తీసుకెళ్ళలేదు స్వామి అంటే భగవంతుని దర్శనం చేసుకుని ప్రదక్షిణ చేసుకోండి, కానీ భగవంతుడికి ఉట్టి చేతులతో వెళ్ళకూడదని శాస్త్రం చెప్పింది. కాబట్టి గుడికి వెళ్ళినా, గురువుల దర్శనానికి వెళ్ళినా, మహాత్ముల దగ్గరికి వెళ్ళినా ఖచ్చితంగా ఫల సమర్పణ, పుష్పం, పత్రం, పుష్పం, ఫలంతో ఏమన్నట్టుగా ఖచ్చితంగా మీకు తోచినటువంటి ఫలాలను, మీకు తోచినటువంటి పుష్పాన్ని తీసుకెళ్లి ఆ యొక్క సత్పురుషులకు, మహానుభావులకు, గురువులకు, దేవుడికి కూడా ఒట్టి చేతులతో వెళ్లి మొక్కరాదు అని చెప్తుంది. కాబట్టి మీకు తోచిన కనీసం ఇంత చక్కెర అయినా సరే పొట్లం కట్టుకుని తీసుకెళ్ళండి, దేవస్థానానికి తీసుకెళ్లి భగవంతుడికి సమర్పణ చేసి ఆపై ప్రదక్షిణ చేసుకోమని మనకు శాస్త్రం చెప్తుందని. మరి ఈ నవవిధ భక్తుల్లో అర్చన తర్వాత వందనం. ఈ వందనం చేయడం అనేటువంటిది కూడా ఇప్పుడు గతి తప్పింది. గుడి దగ్గర నేను కూడా చూస్తుంటాను, చాలా మంది గుళ్ళ ముందు నిలబడి ముద్దు పెడుతుంటారు, చేతుకు ముద్దు పెట్టుకుంటుంటారు. అయ్యా మన శాస్త్రం అది చెప్పలే. భగవంతుణ్ణి రెండు చేతులు జోడించి ఆత్మస్వరూపుడైనటువంటి భగవంతుడు, మన కళ్ళెదురుగా ఉన్నటువంటి భగవంతుడికి ఇద్దరికి నమస్కారం చేస్తున్నట్టుగా మీ హృదయం ముందు చేతులు జోడించి ఆ నమస్కారం చేసుకోవాలి. అలాగే గురువులకు, పెద్దలకు ఎవరికి చేసినా కూడా మనం రెండు చేతులు ఎత్తి ఆ దండం పెట్టుకోవాలి. ఒక గోవు కనిపించినా రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలి. మరి ఒక శిఖరం కనిపిస్తుంది, దేవస్థానంది జెండా కనిపిస్తుందన్నా కూడా వెంబడే మనం చేతులు జోడించి ఆ జెండాకు నమస్కారం చేసుకోవాలి, ఆ శిఖరానికి మొక్కాలి. భగవంతుడి గుడి కనిపిస్తుందన్నా కూడా చూస్తూ వెళ్ళకూడదు. ఖచ్చితంగా అక్కడ ఒక్క నిమిషమైనా, ఒక్క సెకండ్ అయినా, లేదా వెళుతూ అయినా పర్వాలేదు, రెండు చేతులు దండం పెట్టుకొని మొక్కి ఆ తర్వాత మీరు బయలుదేరాలి. స్వామి నేను బండి నడిపేటప్పుడు మా అయ్యగారు చెప్పిండని రెండు చేతులు వేసి మొక్కారు, మళ్ళీ నా మీద అపనిందలు వస్తాయి, ఎక్కడైనా బండి ఆపి నమస్కారం చేసుకోండి. మరి అంత మాత్రం కొంచెం విచక్షణ ఉండాలి. మా అయ్యగారు చెప్పిండు గుడి ముందరికి వెళ్ళిపోతుంటే రెండు చేతులు ఎత్తి మొక్కమన్నాడని ఆ బస్ డ్రైవర్ ఇడిచినా, బండి నడిపేటోడు ఇడిచినా అవన్నీ కూడా మనకు విపరీతాలకు దారితీస్తాయి. కాబట్టి మనం నడుచుకునే భక్తి కూడా విచక్షణారహితంగా
ఉండకూడదు. దానికి మనకు ఆలోచన చేస్తూ మనము వాటిని సన్మార్గం ద్వారా మనకు శాస్త్రం ఏ ప్రమాణంలో చెప్పిందో, ఎలా చేయమని చెప్పిందో అలా ఆచరించాలే గాని మన మనసుకు వచ్చినట్టు భగవత్ ఆరాధన చేయకూడదు అనేటువంటిది కూడా మనకు శాస్త్రం చెప్తుంది. మరి దాస్యం, ఈ యొక్క నవవిధ భక్తుల్లో దాసుడుగా ఉండడం. ఎవరు దాసుడుగా ఉండాలి? నీకు ఉత్తమమైన జన్మకు కారణం ఎవరు? తల్లిదండ్రులు, వాళ్లకు దాసులుగా ఉండాలి. నీకు ఈ జన్మ సార్థకం చేసుకోవడానికి మార్గదర్శకులు ఎవరు? గురువు. ఆ గురువుకి దాసుడుగా ఉండాలి. మరి ఆ గురువు ద్వారా ఎవరైతే భగవంతుడు ఉన్నారని తెలుసుకున్నారో మీరు, ఆ భగవంతుడికి దాసుడుగా ఎప్పుడైతే మారుతారో అప్పుడు మీ జన్మ సార్థకమవుతుంది అని మనకు శాస్త్రం చెప్తుంది. నవవిధ భక్తుల్లో ఆ యొక్క దాసుడు అవ్వడం అంటే ఇక నాకేం లేదు, మొత్తం నీదే స్వామి అని సమర్పణ భావన. ఈ జన్మ నాది కాదని తల్లిదండ్రులకు సమర్పించడం. ఈ యొక్క శరీరం కాదు, నాకున్నటువంటి డబ్బు, నాకున్నటువంటి హోదా, నాకున్నటువంటిది ఏది నాది కాదు, అన్ని నీదే స్వామి అని చెప్పేసి ఎప్పుడైతే ఆ భగవంతుడి యొక్క పాదాలకు, గురువు యొక్క పాదాలకు సమర్పణ చేస్తామో అది మనకు నిజమైనటువంటి దాసత్వానికి అర్హతను కల్పిస్తుందని మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఎప్పుడు దాసుడు కాగలుగుతాం? మన లోపల ఉన్న అహంకారాన్ని త్యజించినప్పుడు. నేను అనే అహంభావం ఉన్నప్పుడు ఎవరికైనా వంగుతామో మనము? వానికి ఎందుకు మొక్కాలి, నేను అక్కడ ఎందుకు మొక్కాలి, ఇక్కడ ఎందుకు నమస్కారం చేయాలి, వాళ్ళకి నమస్కారం చేస్తే ఏమొస్తుంది, ఈడ మొక్కుతే ఏమొస్తుంది? నీ అహంకారం ఏం చేస్తుంది? నీకు నిన్ను నీచగతికి, అధోగతికి తీసుకెళ్తుంది. నీ లోపల ఆ యొక్క విచక్షణారహితమైనటువంటి అన్య భావాలను తెప్పించి నీ యొక్క అధోగతికి కారణమవుతుంది నీ అహంకారము. కాబట్టి అహంకారాన్ని పక్కకు పెట్టి ఎప్పుడైతే అన్యతా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని చెప్పేసి సమర్పణ భావంతో ఎప్పుడైతే ఆ గురువులకు, తల్లిదండ్రులకు, భగవంతుడికి మనం దాసులం అవుతామో అప్పుడు మాత్రమే ఈ జన్మ సార్థకమవుతుంది. దాసులు నిజమైన దాసులమై ఈ జన్మ సార్థకమవుతుందని మనకు నవవిధ భక్తులు చెప్తున్నాయి. తర్వాత సఖ్యత. మరి సఖ్యత ఏం చెప్తుంది మనకు? శాస్త్రం ఏం చెప్పింది? సఖ్యత అంటే ఎలా ఉండాలి అంటే స్నేహభావం, పుత్రభావం, పితృభావం, మాతృభావం, వాత్సల్యంతో ఉండడం. ఇవన్నీ వాత్సల్య కారణాలు. తల్లిదండ్రుల పట్ల వాత్సల్యం, భార్య పట్ల, కొడుకుల పట్ల, సంతానం పట్ల, బంధువుల పట్ల, స్నేహితుల పట్ల ఏదైతే వాత్సల్యం కలిగి ఉంటామో, వాళ్ళకి ఏది చిన్న నొప్పి అయినా నాకైనట్టు భావిస్తామో ఆ జీవితము ఉత్తమమైన జీవితం అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తుంది. నాకు దెబ్బ తాకితేనే నేను బాధపడాలనేది కాదు, మన కుటుంబీకులకు, మన వాళ్ళకు ఎవరికి ఏదైనా సరే అది నాకు దెబ్బ తాకింది అని చెప్పి భావిస్తూ వాళ్ళకి ఏదైతే మనము ఆ యొక్క సఖ్యతను మనం చూపిస్తామో అదే మనకు భగవంతుడు ఉత్తమమైనటువంటి జీవితం అనేటువంటిది తెలియజేస్తున్నాడు. మరి ఆత్మ నివేదనం, ఇది 9వది, లాస్ట్ నవవిధ భక్తులు మనకు చెప్తున్నారు. ఆత్మ నివేదన అంటే తనను తానుగా పూర్తిగా సరెండర్ చేయడం. అప్పుడు మాత్రమే భగవంతుని పాదాలను చేరి ముక్తిని మనము పొందగలుగుతాము. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. భగవంతుడు కూడా మనం ఎప్పుడైతే శరణాగతులను గామో, ఎప్పుడైతే నీ దాసుని స్వామి అని చెప్పేసి నాకు ఇంకా ఏమి లేదు, ఇదంతా నీవిచ్చిందే, నీ మాటనే, నీ ఆటనే, అన్ని నీవే, నాదేమీ లేదు స్వామి, మొత్తం నీవే అని చెప్పేసి ఎప్పుడైతే సాష్టాంగ ప్రణామం చేసి భగవంతుడి పాదాలకు మనము మన యొక్క ఈ శరీరాన్ని, జీవితాన్ని, ప్రతిదీ కూడా అంకితం చేస్తామో అప్పుడు ఈ నవవిధ భక్తుల ద్వారా మన జీవితం సార్థకం అవుతుందని చెప్పేసి మనకు మన ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి మానవుడు ఎప్పుడు కూడా తాను తన జీవితాన్ని ఇష్టం వచ్చినట్టు కాకుండా ధర్మబద్ధంగా, శాస్త్రబద్ధంగా, నియమబద్ధంగా ఎప్పుడైతే నడుచుకుంటాడో అప్పుడే ఈ జన్మ సార్థకమవుతుంది అని మనకు శాస్త్రం చెప్తుంది. మరి ఇంతకుముందే చెప్పాను, కలో నామ సంకీర్తనం. భగవంతుడి నామ సంకీర్తన ఇక అన్నిటికంటే గొప్పమైనటువంటి మార్గంగా చెప్పారు. నీవు భావనతోనైనా సరే, భక్తితోనైనా సరే, ఎలాగైనా సరే భగవంతుడి నామస్మరణ నీ నోటి నుంచి వచ్చింది అంటే నీ జన్మ తరిస్తుంది.
లాస్ట్ మూమెంట్ లో ఈ ప్రాణం ఇంకా 1 నిమిషంలో పోతుంది, 2 నిమిషంలో పోతుంది, 1 సెకండ్ లో పోతుంది అన్న సమయంలో కూడా నారాయణ 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 అని భగవంతుని నామస్మరణ చేస్తే ఖచ్చితంగా నీకు అధోగతి కాకుండా ఉత్తమ గతి పడుతుంది, ఆ భగవత్ప్రాప్తి కలుగుతుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి నిరంతరం ఏం చేయాలి? భగవన్ నామస్మరణ చేయాలి. మరి ఆ నామస్మరణ చేసేటువంటి ఆ ఆలోచన, ఆ అవకాశం, ఆ బుద్ధి పుట్టిగా రాదు, సాధన చెయ్యాలి. సాధనాత్ సాధ్యతే సర్వం. కాబట్టి ఏది కూడా ప్రయాసం చేయకుండా, ప్రయత్నం చేయకుండా ఈ జన్మ సార్థకము కాదు. మనం ఖచ్చితంగా ప్రయత్నపూర్వకంగా ఏదైతే సాధన చేసుకుంటామో ఆ సాధన మనకు ఉత్తమ లోకాలకు, ఉత్తమ గతులకు తీసుకెళ్లేటువంటి మార్గాన్ని సూచిస్తుంది. మరి ఆ భగవన్నామ సంకీర్తన మీ ఇళ్లలో ఖచ్చితంగా ఒక జపమాల పెట్టుకోండి. దేవుడి దగ్గర ఒక చిన్న మొలాయన కొట్టి అక్కడ జపమాల పెట్టుకొని స్నానం చేసిన తర్వాత భగవత్ అర్చన, ఇంతకుముందే చెప్పాను కదా, ఆ యొక్క ఫోటోకు కానీ పూజలు చేసి కింద ఆసనం వేసుకొని తూర్పుముఖంగా లేదా ఉత్తరముఖంగా కూర్చొని ఒక మాల, ఏ నామ సంకీర్తనైనా సరే, కృష్ణ కృష్ణ అన్న, రామ రామ అన్న, హరి హరి అన్న, శివ శివ అన్న, అన్ని నామస్మరణాలు ఒకటే. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. దేవుళ్ళల్లో భేదం లేదు, అభేదమైనటువంటిదే భగవత్ స్వరూపము. కాబట్టి అలాంటి అభేదమైనటువంటి భగవత్ నామాలను, భగవత్ సంకీర్తనను, నామజపాన్ని ఎవరైతే చేస్తామో వాళ్ళు ఆ జన్మ సార్థకం చేసుకోవడానికి ఇంకా ఉత్తమమైనటువంటి ఆ మార్గాన్ని భగవంతుడు మనకు కల్పిస్తాడు. కాబట్టి మీకు ఏ భగవంతుడు ఇష్టమో, ఏ భగవంతుడు ప్రీతికరమో ఆ భగవంతుడు. ఇవాళ రేపు క్యాసెట్లలో చూస్తున్నాం, వేద మంత్రాలు వింటున్నాం, కానీ కొన్ని బీజాక్షరాలు, మూల మంత్రాలు, గురు ద్వారానే ఉపదేశం పొందాల్సినటువంటి మంత్రాలను కూడా తెలియక చాలా మంది ఉచ్చరిస్తున్నారు. అందులో ముఖ్యమైనటువంటిది గాయత్రీ మంత్రం. గురు ఉపదేశం లేకుండా, గురు మార్గదర్శనం లేకుండా ఎలాంటి మంత్రాన్ని ఉచ్చరించొద్దు. ఎందుకు చెప్తున్నానంటే, స్వామి మేము ఆ మంత్రం జపం చేసుకుంటే మా జన్మ ఉత్తమం అవుతుంది, అందుకే వద్దంటున్నావా? నీకొకటే ఉత్తమ జన్మ కావాలన్నా? మాకు వద్దా అని మీకు అనిపించవచ్చు. కానీ మీరు ఆ మంత్రాన్ని ఉపదేశం లేకుండా చేస్తే వచ్చే పాపం కంటే మీరు ఉపదేశం లేకుండా కనీసం రామ 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 శివ 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 అని చేసేటువంటి నామ జపమే మీకు అన్నిటికంటే 1000 రెట్లు, 1,000,000 రెట్ల ఫలితాన్ని అందిస్తుందని మనకు శాస్త్రం చెప్తుంది. ఇలాగే అజామిళుడు అనేటువంటి ఒక సత్పురుషుడు ఉండేవాడు, బ్రాహ్మణుడు, ఉత్తమమైనటువంటి జన్మ పొందినాడు, ఉత్తమమైనటువంటి కుటుంబంలో పుట్టాడు. ఆయనకు కూడా గృహస్థ ధర్మంలో ఉన్నాడు. ఒకరోజు ఇంటికి కావలసినటువంటి, పూజకు కావలసినటువంటి వస్తువుల గురించి అడవికి వెళ్తాడు. అడవిలో తీసుకురావాల్సినటువంటి పూజా అవసరాల వస్తువుల కోసం పండ్లు, పుష్పాలు, దర్భలు ఇవన్నీ కూడా కావాలి యజ్ఞయాగాదులకు అని చెప్పేసి తీసుకెళ్లి ఆ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ చూడరానటువంటి అశ్లీలమైనటువంటి ఘటనలు చూసి ఆయన మనసు లోపల కూడా చెడు భావన ఉత్పన్నమవుతుంది. అట్లాంటి గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి ఆ అజామిళుడు కూడా తను ఉన్నటువంటి ధర్మాన్ని విడనీడి, ఆచరించాల్సినటువంటి ధర్మాన్ని విడనీడి తన లోపల ఒక కామాన్ని నింపుకుంటాడు ఒక స్త్రీ పట్ల. అట్లా తాను చేసేటువంటి, నిత్యం చేసేటువంటి యజ్ఞయాగాలు, తపస్సులు, పూజలు, అర్చనలు అన్ని కూడా పక్కకు నెట్టేసి ఒక స్త్రీ వ్యామోహంలో పడిపోతాడు ఆయన. చూస్తూ చూస్తూ వయసు అవుతుంది కదా ఎవరికైనా, ఏ స్త్రీ వ్యామోహంలో ఆయన ఉన్నాడో ఆమెకు ముసలితనం వస్తుంది, వీడికి ముసలితనం వస్తుంది. ఇంకా వ్యామోహం దేని మీద ఉంటుంది? మరి అలాంటి తాత్కాలికమైనటువంటి వ్యామోహాన్ని ఎవరు పెట్టుకోకూడదని మనకు శాస్త్రం చెప్తుంది. మన వ్యామోహం నిరంతరంగా భగవంతుడి పైన ఏదైతే మనం వ్యామోహం పెట్టుకుంటామో అదే మనకు ఉత్తమ గతికి తీసుకెళ్తుంది. కాబట్టి అలాంటి ఆ యొక్క అజామిళుడు తన యొక్క వయసు మొత్తం వెళ్ళిపోయిన తర్వాత, ఆ యొక్క అధోగతి చేరిన తర్వాత ఆయన కుమారుడైనటువంటి ఒక పిల్లల్లో కూడా కొంచెం ప్రీతికరమైన, చిన్న కొడుకు అంటే ఎవరికైనా కూడా కొంచెం తల్లిదండ్రులకు కూడా ఉంటది, చిన్న కొడుకు మీద కొంచెం ఎక్కువ ప్రేమ ఉండడపా మా అమ్మ నాయన మాకు అని చెప్పి అంటుంటారు. ఏ చిన్న కొడుకు మీద ప్రేమ ఉందని చెప్పేసి, మళ్ళీ మా తల్లిదండ్రులకు కూడా ఉంది అదే ప్రేమ, లేదనేది లేదు. అట్లాగా ఆ యొక్క అజామిళుడికి కూడా సంతానంలో చిన్న సంతానం పైన ఎక్కువ వ్యామోహం ఉంటుంది, ఎక్కువ ప్రేమ ఉంటుంది. రోజు వాడికి తనతో పాటు కూర్చోబెట్టుకొని వాడు తిన్న తర్వాత వాడు తినేవాడు.
చిన్న కొడుకు తినకపోతే వాడు తినేవాడు కాదు. అట్లా ఏది తెచ్చినా మొదటగా ఫస్ట్ వానికి ఇచ్చేవాడు, తర్వాత పెద్దవానికి ఇచ్చేటువంటి వాడు. అట్లాగా పుత్రవాత్సల్యంతో పుత్రమోహంతో ఉన్నటువంటి ఆ యొక్క అజామిళుడు తమతో పాటు విష్ణులోకానికి తీసుకెళ్తారు. కాబట్టి భగవన్ నామస్మరణ ఖచ్చితంగా రోజు చేయండి. ఒక మాల అయినా చేయండి, ఒక గంట అయినా చేయండి. శుక్రవారం ఇక్కడ జరుగుతున్నటువంటి భజనలో కనీసం ఒక అరగంట గంట పాల్గొని ఆ భగవత్ సంకీర్తన చేయలేని వాళ్ళు విన్నా కూడా మీకు ఆ యొక్క ఉత్తమగతులు వస్తాయనేటువంటిది మనకు నామ సంకీర్తన యొక్క మహిమను మనకు కలియుగంలో చెప్పడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా ఆ భగవన్ నామస్మరణ చేయడం, మరి రోజు మీకు సమయం తీసుకొని ఒక గంట అయినా అరగంట అయినా 10 నిమిషాలైనా ఆ మహాలక్ష్మి అమ్మవారి ముందు కూర్చొని ధ్యానంలో ఆ యొక్క భగవన్నామస్మరణ మహాలక్ష్మి అమ్మవారిని గాని, ఆ విష్ణువుని గాని, ఆ శివుణ్ణి గాని, మీకు ఏ దేవుడు ఇష్టమో ఆ దేవుణ్ణి స్మరించి ఈ యొక్క కలియుగంలో నామజపానికి ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి మహిమను మీరందరూ పొంది ఉత్తమ గతులు పొందాలని, మరి ఈ యొక్క ధర్మ నగరిగా నారాయణపేటను మార్చాలనుకునేటువంటి శక్తిపీఠం యొక్క ముఖ్య ఉద్దేశంలో మీరందరూ కూడా ఒక సమిధగా భాగస్వాములై ఆ యొక్క ధర్మనగరిని నిర్మించడంలో మీరందరూ కూడా మీ సేవలను అందిస్తూ మరి ఇలాంటి జ్ఞాన యజ్ఞాన్ని నిరంతరం విని ఆచరిస్తూ ఈ జన్మను సార్థకం చేసుకోవాలని మీకందరికీ సమాముఖంగా తెలియజేస్తూ కాయేన వాచ మనసేంద్రియేవ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావ కరోమి యత్ సకలం పురస్మై నారాయణాయేతి సమర్పయామి.